49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రైట్. అలా ఒకవేళ నిజంగానే అమ్మే ఉద్దేశమే ఉంటే ఇంకా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదా, యూనివర్సిటీ భూములు ఎందుకు అమ్ముతున్నారు? ఏదో ఒకటి అమ్మాలి. అదైనా గవర్నమెంట్ ఇదే, ఇదైనా గవర్నమెంట్ ఇదే కదా. ఏదైనా గవర్నమెంట్ ఇదే. ఏది అమ్మాలి ఏది నమ్మొద్దు అనేది వాళ్ళు చెప్తారు. అది వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు కదా. అది గవర్నమెంట్ చూస్తుంది. మా ఓటు హక్కిచ్చింది, గెలిపించింది, కూర్చోబెట్టింది, మంచి చెడు చూసుకోమని నిర్ణయం తీసుకోమని. ప్రతిపక్షాలు ఒకటే కాదు కదా, అక్కడ యూనివర్సిటీ విద్యార్థులే వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులలో కూడా కొన్ని ప్రెజర్ ఏది, కొన్ని ఫేవర్ ఉంటాయి, కొన్ని ఉల్టా ఉంటాయి. అన్ని కూడా అదే ఉంటాయని ఎందుకు అనుకుంటున్నాం? కాకపోతే ఒకటి ఏంటంటే ఆడ విద్యార్థులతో కూర్చోబెట్టి చర్చించి నిర్ణయం తీసుకొనుకుంటే కొద్దిగా ఇదే ఉండేది. దాన్ని స్టార్ట్ చేయకముందుకే ఎగేయటమైనా దాని వెనక క్లియర్ గా బ్యాచెస్ ఉన్నాయని తెలుస్తూనే ఉన్నది. ఏ బ్యాచ్ ఉన్నది, టీఆర్ఎస్పీ ఏబీపీ ఉన్నది క్లియర్ తెలుస్తూనే ఉంది కదా. అక్కడ ఎన్ఎస్యూఐలు కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరు దాని నుంచి ఎన్ఎస్యూఐలు వ్యతిరేకించలే. వాళ్ళు ఏమన్నారు, అభిప్రాయం తీసుకుంటే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఒక రోజులో అయిపోతుంది, పరిష్కారం అవుతుంది. అది వాళ్ళకు మిస్కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆ ల్యాండ్ వాళ్ళది అన్నారు. కాదు అనే డాక్యుమెంట్ కోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, ఓ కాపీ ఇచ్చేది చదువుకుంటే ఎవరు మాట్లాడాడు కదా. అది మిస్కమ్యూనికేషన్ తప్ప దాంతో ఏకది ఇది కాదు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.